దగ్గరికి వెళ్దాము. సుచిత, ఏమంటున్నారు భక్తులు? ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? అమ్మవారు చూడడానికి 2 కళ్ళు చాలడం లేదు అని తెలుస్తోంది. ఎలా ఉందంతా? ఎస్ ధన, అయితే ఎవరి స్తోమతకు తగ్గట్టు వాళ్ళు బంగారం లేకపోతే ఇత్తడి లేకపోతే మట్టి లేకపోతే రాగి వాళ్ళ స్తోమతకు తగ్గట్టు వాళ్ళు చాలా అద్భుతంగా బోనాన్ని తయారు చేసుకుంటూ వస్తారు. వాళ్ళు ఎంత అందంగా రెడీ అయ్యి వస్తారో అంతకన్నా అందంగా అమ్మవారికి సమర్పించే బోనాన్ని తయారు చేస్తున్నారు. చూడొచ్చు మనము అసలు ఎంత బాగా. కొంతమంది ఏమో అమ్మవారి రూపం పెట్టి బోనం తయారు చేస్తే, మరికొంతమంది పసుపు కుంకుమలు బొట్లు లేకపోతే తెల్లది ఏదో ఇలా రకరకాలుగా వాళ్ళకి తోచినట్టుగా అమ్మవారిని వాళ్ళు ఎలా అంటే అమ్మవారు అంటే ఎంతో ఇష్టంగా ముందుకు వస్తారంటే ఇష్టంగానే బోనం తీసుకొని వస్తారు. అట్లాంటి అమ్మవారి కోసం ఎంత అందంగా చూడొచ్చు మనం. ఒక్కసారి అమ్మవారి ముఖం కనిపించే విధంగా కూడా అయితే మనకి ఇక్కడ చాలా క్లియర్గా కూడా చేశారు. అమ్మ, ఎక్కడి నుంచి వస్తారమ్మా? ఇక్కడే ఉంటాం, బన్సీలాల్పేట్. ఎన్నేళ్ళ నుంచి ఇక్కడ అమ్మవారికి బోనం సమర్పిస్తున్నారు? మా అత్తమ్మ తరపు నుంచి. మా అత్తమ్మ చేస్తుండే అప్పటి నుంచి స్టార్ట్. మేము రేపు మీ పిల్లలకు కూడా ఇది మీరు క్యారీ ఫార్వర్డ్ చేస్తారా? ఇదే చేస్తాము. మాకు మంచిగా అయితే మేము చేపిస్తాము అట్లా. అమ్మ, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఓ, మీరు అందరూ ఒకటే ఫ్యామిలీయా? దాదాపు 10 మంది వరకు కూడా ఉన్నారే, చాలా మంది వచ్చారు ఒకటే ఫ్యామిలీ నుంచి కూడా. ప్రతి సంవత్సరం వస్తుంటారా? ఎవ్రీ ఇయర్ వస్తాం. ఏం కోరుకున్నారు అమ్మవారిని? ఏం లేదు, వానలు పడట్లేదు కదా, మంచిగా వానలు పడాలి, అందరు క్షేమంగా ఉండాలని అంతే. ఒక్కసారి మనం వెనక్కి చూస్తే ఇప్పుడే శివశక్తులు కూడా అయితే వచ్చాయి. శివశక్తులు వచ్చారు. వాళ్ళు కూడా అమ్మవారికి బోనం సమర్పించడానికి అయితే తీసుకొని వచ్చారు. చూడొచ్చు మనము. వాళ్ళు ఆట పాటలతో డప్పు చప్పులతో ఎంత బాగా అయితే అద్భుతంగా అయితే బోనం అమ్మవారికి సమర్పించడానికి ముందుకు వెళ్తున్నారో. ఇదంతా కూడా ప్రతి సంవత్సరం ఉండేది. ఈ సంవత్సరం నాకు కొత్తగా ప్రత్యేకంగా కనిపిస్తున్నది ఏంటంటే తన ఇక్కడ స్కౌట్స్ మనం అమ్మ, మీరు అటువైపు నుంచి వెళ్ళండి, అమ్మ ఇటువైపు నుంచి వెళ్ళండి. రేపు చాలా మర్యాదపూర్వకంగా చాలా రెస్పెక్ట్ఫుల్గా కూడా వాళ్ళని గైడ్ చేస్తున్నారు. ఒకసారి వీళ్ళతో మాట్లాడదాము. ఎక్కడి నుంచి వచ్చారు, అసలు ఏ కాలేజ్ నుంచి వచ్చారు మాట్లాడదాం. అమ్మ, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? సికింద్రాబాద్ డిస్టిక్. మేము రైట్, అమ్మవారి కోసం అయితే అందరూ ఎదురు చూస్తున్నారు. అయితే క్యూ లైన్లలో కొంచెం టైం పడుతుంది అన్నట్లు తెలుస్తుంది. బట్